ఇది 98 అట్లా బ్యాచ్ అండి. దాదాపు 24 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఒకరి ద్వారా ఒకరు ఫోన్ నంబర్లు అట్లా సేకరించుకొని గ్యాదర్ అయినామండి. వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. అందరు బాగున్నారు కదా. ఇది మనం చూస్తున్న ఒక స్కూల్ అండి, సరస్వతి శిశు మందిర్. ఇప్పుడు దీనిలో స్ట్రెంత్ లేదు. ఇందులో టెంట్ హౌస్ నడుస్తుంది. ఇందులో పనిచేసిన వివిధ స్కూళ్ళలో పనిచేసిన పూర్వ ఆచార్యుల సమ్మేళనము ఈరోజు జరుపుకుంటున్నాము. వీళ్ళందరూ మానేసిన ఆచార్యులండి. అందరు కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. వాళ్ళ అనుభవాలు కూడా ఉంటాయి. తర్వాత వీడియో మొత్తం చూడండి. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. బడినే గుడిగా వెలసిన దేవి వందనమమ వందనం, వందనమమ వందనం. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే పూల దండలు. అమ్మా శరద నీకు దీవెనలు, విద్యా బుద్ధులు వెన్నెల వెలుగులు. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం, వందనమమ వందనం. అక్షరాలనే మాలలు గుచ్చి అమ్మా నీ గుడిని అలంకరిస్తాం. ఆదర్శంగా ఆలోచిస్తాం, అదే రీతిగా అర్చన చేస్తాం. సదాశయాలే సదా కోరుకునే సద్బుద్ధిని మాకీయవమ్మ. సదా సద్వివేక చతురత పెంచే బుద్ధులే మదిలో. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు. పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర. పరిమళించి పాడగా వీణానాదమై అక్షరవేదమై సరస్వతిగా మాలో ప్రవహించవమ్మా. సరస్వతిగా మాలో ప్రవహించవమ్మా. చేత వెన్న ముద్దలోన కలువ చందమామలోన చిన్నారి నవ్వులోన సిరిగంగ నురగలోన. తెల్లదనం నీవు తెలివిలోన నీవు, తలిచిన హృదయాలే గుడులైనావమ్మా. తలిచిన హృదయాలే గుడులైనావమ్మా. నా పేరు జయ. చాలా ఏంటంటే ఈ సరస్వతి పూజ విధానం అనేది చాలా మందికి తెలియదు. చెప్పాలంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం శిశుమందిర్ స్కూల్లో. ఈ సరస్వతి ప్రార్థన కానీ పూజా విధానం కానీ ఏదైనా కానీ అసలు ఎలా ఉంటున్నాము అని రీజన్ ఏంటంటే అక్కడ నేర్చుకున్న శారీరక ప్రోగ్రామ్స్ కానీ సూర్య నమస్కారాలు, యోగ షాప్, డంబుల్స్ ఇవన్నీ మాకు అక్కడ నుంచే వచ్చింది, శిశుమందిర్ నుంచి. నెక్స్ట్ మా తర్వాత జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ వింతగా అనిపోయచ్చు. కానీ అప్పటి నుంచి మనం నేర్చుకుంటే తెలుగు మీడియం అనేసి అని చాలా స్కూల్లో తీసి పడేస్తున్నారు. మెయిన్ శిశు మందిర్ ఏంటంటే ఇవన్నీ అలా మాట్లాడుకునే విధానం ఉంటుంది. కాకపోతే మనం నేర్చుకుంది చాలా డిసిప్లిన్. ఇప్పటి స్కూళ్ళలో ఏంటంటే వెతుక్కుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్. ముందు చూయించిన స్కూల్కి ఆపోజిట్లో క్వార్టర్స్ ఉంటాయండి. అందులో అంతకుముందు టీచర్స్ ఉండేవారు. ఈ గుడి కూడా అక్కడే ఉండేది. వసంత పంచమి రోజు కంపల్సరీ అక్షరాభ్యాసం జరుగుతుందండి. ఈ స్కూల్లో చాలా ఫేమస్ రామకృష్ణాపూర్ ఏరియాలో.
పాఠశాలలో చేసినప్పటి అనుభవాలు, తర్వాత ఎన్ని సంవత్సరాలలో వాళ్ళు పొందిన అనుభవాలు, ముందుగా అన్ని పరిచయాలు, తర్వాత ప్రార్థన తర్వాత అమ్మవారి పూజ, తర్వాత కోలాటం, భోజనాలు, సాయంత్రం వరకు అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదంగా తమ సమయాన్ని ఇచ్చి అందరం ఆనందంగా గడిపినాం. సాయంత్రం వరకు